రాష్ట్ర ప్రజలతో పాటు తణుకు నియోజకవర్గ ప్రజలపై శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తణుకు ఎమ్మెల్యే అరిమిళ్ల రాధాకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకొని అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంతో పాటు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో ఇరగవరం మండలం ఐతంపూడి, పేకేరు, రాపాక గ్రామాల్లో దేవాలయాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో కొనసాగాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలన్నింటిలోనూ కూడా భక్తులందరూ పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ప్రతి ఆలయం దగ్గర కూడా ఎంతోమంది భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో షష్ఠి పండుగని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలకి, మిత్రులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మన నియోజకవర్గ ప్రజలందరిలోనూ మీద ఉండి ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి పదంలో నడిచి ఈరోజు అందరికీ కూడా ఒక ఆరోగ్యకరమైన, ఆనందకరమైనటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించే విధంగా ఆ భగవంతుడు తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ